రండి మరి కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. తీయండి మరి త్వరగా. మనం ఆరాధనలో ఏం చూసాం? నా పేరు పెట్టబడిన నా జనులు. కాబట్టి ఆయన పేరు పెట్టబడిన వారము, ఆయన జనులము. అయితే మరి మన దేశాన్ని చూసినా, ప్రపంచాన్ని చూసినా మరి దుఃఖం రావట్లేదా చెప్పండి? దుఃఖం రావట్లేదా? ఆ? భవిష్యత్తు ఎట్లా ఉంటుందో భయమేయట్లేదా చెప్పండి? రాబోయే తరాలు ఎట్లా బ్రతుకుతారు? ఎట్లా జీవిస్తారు? ఏంటి అసలు? ఈ భూమి ఎంతకాలము ఉంటుంది? మరి ఈ పాపము ఎట్లాగ వెళ్ళిపోతూ ఉంటుంది? లోకం పరిస్థితి ప్రియులారా. అయితే మనం చేయగలిగింది ఏంటి? చూసి చింతపడితే ఉపయోగం ఏమీ లేదు. కానీ దేవుడు మనం చేయవలసిన పని మరి మనకు ఒకటి అప్పచెప్పారు. ఏంటది? నా పేరు పెట్టబడిన నా జనుడు తమ్మును తాము తగ్గించుకొని ఎస్తేరు ఏం చేసింది? నేను రాణినైనా సరే నేను కూడా ఉపవాసం చేస్తాను. ఏమంది? నేను నా చెలికత్తెలను ఉపవాసం చేస్తాం. వెళ్ళండి మీరు కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆ, నేను మీరు పరలోకపు రాజు దగ్గరికి వెళ్ళండి, నేను ఈ రాజు దగ్గరికి వెళ్తా. ఏమంది? మీరు పరలోకపు రాజు దగ్గరికి వెళ్ళండి, నేను నేను నశింతును. ఒక విశ్వాస యొక్క కమిట్మెంటు నిజంగా ఆ విధంగా ఉండాలి. ఇఫ్ ఐ పెరిష్. ఏముందండి? చదవండి ఎస్తేరు గ్రంథంలో ఆ మాట. రెండో అధ్యాయం అమ్మా. 4వ అధ్యాయం కదా? 4వ అధ్యాయం. ఎన్నో వచ్చినమ్మా? 16. 4:16 చదవండి. నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుడి. నేను నా పనికత్తులకు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. ఆ మాట అందరూ చదవండి తర్వాత. నేను నశించెదను. ఇంగ్లీష్లో కూడా ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. అర్థమైందా? నేను నశించదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి స్థిరపరచును గాక. ప్రేమగల మా ప్రభువా, మీ మాటలు మాకు అనుగ్రహించండి. మా హృదయాలు తెరవండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు అనుగ్రహించినటువంటి మనకి ప్రియులారా, మొదటి కొరింథీ 10:13 చదవండి ఒకసారి. 10:13 మన అందరికీ తెలిసిన మాటే. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేమియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. అది ఆ మాట అందరూ చదువు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గముని ఏర్పాటు చేయను. శోధనలు, కష్టాలు, శ్రమలు, భయంకరమైన పాపము నిజమే. అయితే తప్పించుకొని మార్గం. ఇప్పుడు తప్పించుకొని మార్గం ఏంటి? ఇప్పుడు చెప్పండి. తప్పించుకొని మార్గం ఏంటి? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము
13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ, అందరూ అందరూ చదవండి. ఒకవేళ బైబిల్ తీయలేని వాళ్ళు అక్కడన్నా చూసి చదవండి. తీయండి బైబిల్స్. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. తప్పించుకునే మార్గం ఏంటి ఇప్పుడు చెప్పండి? అది ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి? ఖర్చు అవుద్దా? కనీసం ఇది కూడా మనం చెయ్యం. అర్థమవుతుందా మీకు? నాకు బాధేస్తుంది. అంటే మీకు ఎక్కుతుందో లేదో, మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు గానీ, అంటే చాలామందికి అనిపించదు. మనం బాగానే ఉన్నాంగా, మనం బాగానే ఉన్నాంగా. దేశమంతా ఎంత భయపడుతుందో తెలుసా మీకు? ఎంత కరువొస్తదో, ఎంత కరువొస్తదో. పాకిస్తాన్‌లో వచ్చిన దానికన్నా ఎక్కువ రావచ్చు అంటున్నారు భారతదేశం. కోవిడ్ రాకముందు కోవిడ్ వస్తుందని ఊహించారా? చెప్పండి. సెకండ్ వేవ్‌లో ఏమైంది? సెకండ్ వేవ్‌లో ఏమైంది? ఆక్సిజన్లు దొరకలా, బెడ్లు దొరకలా. వేల మంది, అసలు సేవకులే వేల మంది చనిపోయారు. మీకు తెలీదు. అర్థమైందా? కొంతమందికి తెలీదు. సేవకులే వేల మంది చనిపోయారు. ఎందుకో దేవుడు అనుమతించాడు. ఎటువైపు చూసినా అన్నా ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయిందనే కబుర్లు వస్తున్నాయి నాకు. నిర్లక్ష్యంగా పట్టనట్లుందామా చెప్పండి? ఇవి జస్ట్ సిమ్టమ్స్ అంతే, సిమ్టమ్స్. మరి భవిష్యత్తులో ఇంకేమవుతుందో మనందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ కంపెనీలో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రాబోయే విషయాలు. ఈ ఏఐ రావటం వలన ఈ ఏఐ రావటం వలన ఎన్ని ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు పోతున్నాయి. లక్షల ఉద్యోగాలు పోతున్నాయి. అయితే మనం చింతలేని వారిగా ఉందామా? సంఘంగా మనది కాదుగా, మన వరకు రాలేదుగా అన్నట్లుగా ఉందామా? ఏమండి, పక్కిళ్ళు కాలిపోతున్నప్పుడు మనది కాదు లేని పడుకుంటే ఎట్లా ఉంటుంది? నాకు ఎప్పుడు ఇదే గుర్తొస్తుంది. ఏమవుతుంది తర్వాత చెప్పండి? గట్టిగా చెప్పండి. తర్వాత కాలేదు మన ఇల్లేగా. మరది. కాబట్టి పక్కిళ్ళు కాలుతున్నప్పుడు మేలుకొని వెళ్ళి అందరూ కలిసి ఏం చేస్తారు? ఆర్పుతారు. కాబట్టి సరే, మనకు తెలిసిన మార్గం ఏంటి? ప్రార్థన. మనకు తెలిసిన మార్గము ప్రార్థన. ప్రార్థనలో దేవుని వాగ్దానాలు కూడా చెప్పి ప్రార్థన చేయాలి. దేవుని వాగ్దానాలు, దేవుని వాగ్దానాలు. సౌండ్ పెంచబోక నాయన, ఎవరు పెంచలేదా? దేవుని వాగ్దానాలు చెప్పి ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. దయచేసి ఎప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, 17వ అధ్యాయము. ఎన్ని సమస్యలు మనకి వినపడుతున్నాయి, ఎన్ని పరిస్థితులు. 5వ వచనం ఇక్కడికి రండి. 5 కాదు కానీ ఇక్కడికి వచ్చేయండి, కిందకు వచ్చేసేయండి. 11 సారీ 7, 8. అందరూ యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. వర్షము లేని సమయం అంటే క్షామకాలం. ఏంటి? క్షేమకాలం కాదు. చెప్పండి నోటితో. క్షేమకాలం అంటే
క్షేమకాలం అంటే బాగుంది కదా, క్షామకాలం అంటే ప్రియులారా కరువు, చింతనందదు కాపు దేవుని బిడల. అయితే అయితే చింత లేకుండా పడుకొని నిద్రపోతుంటేనా ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన తప్పించుకునే మార్గం ఏంటి? నేను ఈ రోజుల్లో చూస్తున్నా, వివాహాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఇంకొక సమస్య కూడా ఉంది. వీసాలు గ్రాంట్ అవట్లా. అమెరికాకు కానీ, లేకపోతే కెనడాకు కానీ, ఆస్ట్రేలియా కానీ. మరి ఇంతకుముందు చాలా ఈజీగా వచ్చాయి కదండి. ఇప్పుడు వీసాల విషయాలు ఏమవుతుంది? అంటే మీ వరకు రాలేదేమో, ఇంకా తెలియలేదే మీకు విషయాలు. మాకంటే ప్రార్థన గురించి చెప్తారు కదా, లేకపోతే వెళ్ళేటప్పుడు చెప్తారు, వచ్చేటప్పుడు చెప్తారు, వచ్చిందా రాలేదని కూడా చెప్తారు కదా, అవునా కదా ప్రియులారా? ఉద్యోగాల కోసం కాదు వీసా. మరి దేనికి తీసుకుంటారు? చదువులకి ఇవ్వడానికి అసలు ఇవ్వకపోవడానికి ఏమీ కారణం ఉండదు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, వీళ్ళే 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టుకొని వీళ్ళు వెళ్తుంటే, వాళ్ళకే డబ్బులు ఇస్తుంటే, వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? అట్లాంటి పరిస్థితుల్లో కూడా వీసాలు కూడా గ్రాంట్ అవ్వని పరిస్థితి. క్షామకాలము ఏంటిది? చెప్పండి నోటితో. క్షామకాలము. ఒక పక్కన చూస్తే గ్యాస్, పోనీ ఇదన్నా తెలుసా? మన వరకు రాలేదులేండి అనుకుంటున్నారా? పెట్రోలు, డీజిలు, అవునా కదా ప్రియులారా? చూసారా దేవుని వాగ్దానం ఏంటి? వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు. వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. కాబట్టి వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఆ వాగ్దానాలు బైబిల్లో ఉంచుకొని బైబిల్ని పూజ చేస్తా కూర్చుందామా? చెప్పండి, ఏం చేయాలి మరి? ఆ వాగ్దానాలు చదివి ఎత్తి ప్రార్థన చేస్తే అప్పుడు రియలైజ్ అవుతాయి అవి. చెక్ ఏమవ్వాలి? బ్యాంకు వాళ్ళు ఏమంటారండి? చెక్ రియలైజేషన్ అంటారు. ఏంటి? చెక్ ఏమవ్వాలి? రియలైజ్ అవ్వాలంటే చెక్ తీసుకెళ్ళాలి, బ్యాంకులో ఇవ్వాలి, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. అర్థమైందా మీకు? కాబట్టి చెక్కుగా ఉంచుకుంటే ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. కాబట్టి దేవుని వాగ్దానాల ప్రియులారా, మనం సరే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, దేవుడే చెప్తున్నాడు. మళ్ళీ సొల్యూషన్ కూడా దేవుడే చెప్తున్నాడు. సొల్యూషన్ కూడా నా జీవితం అంతా ఒక వీడియోలాగా దేవుడు మీకు చూపిస్తే ఎంత బాగుండేదో. ఎట్లాంటి పరిస్థితిలో నేను ఏడుపులతో దుఃఖంతో గడిపానో నా దినాలు మీకు తెలియదు. అర్థమైందా మీకు? బందర్లో ఏడ్చి ప్రార్థన చేస్తే కాకినాడ తీసుకొచ్చాడు, కాకినాడలో బోరుమని ఏడిస్తే మద్రాసు తీసుకెళ్ళాడు, మద్రాసులో బోరుమని ఏడిస్తే రాజమండ్రి వచ్చాం, రాజమండ్రిలో సంవత్సరంన్నర ఉద్యోగం లేదు నాకు, సంవత్సరంన్నర ఉద్యోగం లేదు. ఇక అన్నీ మీకు వివరించాలంటే సమయం లేదులేండి, సందర్భం కాదు. ఇక నలిగిపోయాను, దేవుడే నలగొట్టాడు నన్ను, కానీ నేను మర్చిపోలేని దినాలు అవన్నీ, నాకు దీవెనకరమైన దినాలు. నేను దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తాను. ఆ దినాలు నా జీవితంలో లేకపోతే నా జీవితంలో నేను దేవుని ఆశీర్వాదాలు పొందేవాడిని కాదు. ఇది సత్యం. నలగొట్టాడు, పిండేశాడు నన్ను దేవుడు. దేవునికే మహిమ. రాజమండ్రిలో ఏడిస్తే మళ్ళీ బెంగళూరు తీసుకెళ్ళాడు, మళ్ళీ బెంగళూరులో ఏడిస్తే కోనేరు లక్ష్మి కాలేజ్ కేఎల్యూకి వచ్చాను.
చూసారా? ఊరకనే ఊరకనే పైపైన సరదాగా వచ్చేసింది కాదు. నేనేమన్నా ఊహించానా ఇవన్నీ సంఘాలు, సేవ లేకపోతే ఇంకోటి? ఏమీ ఊహించలేదసల. అసలు ఏమీ కనపడేవి కాదు నా కళ్ళ ముందు. నాకొక్కటే దేవుడు కనపడేవాడు, ప్రార్థన మందిరం కనపడేది, వాక్యం కనపడేది. ఒకళ్ళతో కూడా నాకు పెద్దగా స్నేహాలు కూడా ఎక్కువ చేసేవాడిని కాదు. దేవునితోనే గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుడు చూపించిన మార్గంలో నేను నడవాలి. ప్రార్థన చేసి ఏంటి? ప్రార్థన చేసి చాలాసార్లు ఆ దుఃఖం రాదు మనకి. ఆ దుఃఖం రాదు. ఆ దుఃఖం రాదు. ఆ! అందుకనే ఉపవాసం చేయాలి. దుఃఖం రావాలంటే ఏం చేయాలి? చెప్పండి. ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తే వాక్యం చదువుతా ఉంటే, ప్రార్థన చేస్తా, పాపాలు ఒప్పుకుంటా ఉంటే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి ఇక మనం ఒప్పుకునే కాదు ఇక మనం చెప్పుకోలేని విషయాలు కూడా ఒప్పిస్తారాయన. పాపం. ఆ స్థితికెళ్ళాలి. ఆ స్థితికి ఆ! ప్రార్థన చేసి తర్వాత నన్ను వెదకి సీక్ మై ఫేస్, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. మానవుని యొక్క బలహీనత ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు చివరి వరకు చివరి క్షణం వరకు ఏటు అవకాశం ఉంటే అటు చూస్తూనే ఉంటాం. ఎప్పుడు చూస్తాం దేవుని వైపు? మీరే చెప్పండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, లాస్ట్ రిసార్ట్. ఏంటది? లాస్ట్ రిసార్ట్, చివరి మజిలీ. చెప్పాలి ఈ మాట అందరూ. ఏంటి? చివరి మజిలీగా దేవుడు. చివరి మజిలీగా దేవుడు కాదు. మొట్టమొదటిగా మనం దేవునికి స్థానం ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ. భక్తులు నీవే నా దిక్కు. రాజులు, దావీదు లాంటి రాజులు, శక్తి కలిగినటువంటి రాజులు, వారు దేవుని సన్నిధి, ఆసాపు రాజు, యెహోషాపాతు రాజు, హిజ్కియా రాజు ఆపద కాలాల్లో దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశారు. నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయము నెహెమ్యా గ్రంథంలో చదవండి. ఎన్నో వచనం చదువుతున్నామా? 4వ వచనం, 4-5 వచనాల్లో చూడండి దయచేసి. ఈ మాటలు విన్నప్పుడు ఏంటి విన్నాడు? యెరూషలేము కాలిపోయింది, గోడలు కూలిపోయి ఉన్నాయి. చూసారా? అయ్యో, చింత లేకుండా చాలామంది యోధులు ప్రశాంతంగా గడుపుతున్నారు, కానీ నెహెమ్యా మాత్రం గడపలేకపోయాడు. ఏంటి నెహెమ్యాకి ఏం తక్కువైంది? తినటానికి తక్కువైందా? ఉండటానికి తక్కువైందా? ఉద్యోగం తక్కువైందా నెహెమ్యాకి? నెహెమ్యా ఉద్యోగం ఏంటి చెప్పండి మీరే త్వరగా. రాజునకు గిన్నె అందించువాడను నేను. అర్థమైందా? రాజునకు గిన్నె అందించు పోస్టు చిన్న పోస్టా పెద్ద పోస్టా చెప్పాలి. ఏమండి, మనకెవరన్నా మనకు భోజనం పెట్టమంటే, మనకు మంచినీళ్ళు ఇవ్వమంటే అది పెద్ద పెద్ద పోస్టులు ఏమో అక్కర్లే వాటికి. అవునా కదా? ప్రపంచ చక్రవర్తి రాజుకి భోజనం పెట్టాలన్నా, పానం ఇవ్వాలన్నా ఎట్లాంటి వాళ్ళని పెట్టుకోవాలి? మీకు తెలుసా ఒక విషయం? సొంత భార్యని కూడా పెట్టరు. అది ఎంత అవమానకరమైన విషయం. సొంత ఇంట్లో వాళ్ళని పెట్టరు. ఏమో ఏ తమ్ముడు నన్ను చంపేస్తాడో, ఏ అన్న నన్ను చంపేస్తాడో. అర్థమైందా మీకు? మరి ఎవరిని పెడతారు ఇప్పుడు చెప్పండి? నమ్మకమైన వారిని పెడతారు. ఎంత నమ్మకమై ఉండాలిక బాబోయ్! మరి ఈ నెహెమ్యా రాజుగారికి అన్ని పోస్టుల కన్నా పెద్ద పోస్ట్ ఇది. అన్ని పోస్టుల కన్నా సైన్యాధిపతిని నమ్మలేరు వాళ్ళు. ఎందుకంటే పరిస్థితి మారితే ఏం చేస్తారు? సైన్యాధిపతి ఒక పొడి చేస్తాడు, బెడ్రూమ్లోనే వెళ్ళిపోతాడంది. ఎన్నో జరిగినాయి అట్లాగా రాజుల కాలంలో. ప్రియులారా, కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గిన్నె అందించే వైన్ డ్రెస్సర్, లేకపోతే వైన్ ఇచ్చే ఆయనకి ద్రాక్షరసం అందించి గిన్నెని అందించే ఉద్యోగము, ఆయనకి ఆహారం పెట్టాలంటే ఏం చేయాలి? ముందు వీళ్ళు తాగి
ఆయనకి ఇవ్వాలి. వీళ్ళు కూడా నమ్మడానికి లేదు మళ్ళీ ఎవరిని. ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని అంటే రాజుగారికి ఇచ్చే ముందు వీళ్ళు తాగాలి. ఎంత సాక్రిఫిషియల్ పోస్టో చూసారా, ఎంత ఫెయిత్ఫుల్ పోస్టో ఇది. ఉద్యోగాలు అట్లా చేయాలండి. మనం కాలేజీల్లో చేసిన, స్కూల్లో చేసిన, బ్యాంకుల్లో చేసిన, ఎవరైనా మనల్ని నమ్మితే వాళ్ళకి మనం ప్రాణం ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి. నిజమండి. నమ్మక ద్రోహం చేసే వాళ్ళగా మనం ఉండకూడదు. కాబట్టి నెహెమియా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి, ప్రియులారా, ఏంటి నేను విని ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి, అంటే హెబ్రీలో కోలబడి అనే మాట ఉందంట. కొన్ని దినములు దుఃఖముతో, కొన్ని దినములు ఒక పూట కాదు, 2 పూటలు కాదు, కొన్ని అవసరతల్లో కొన్నిసార్లు మనం ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయాలి. జూలై నెల వస్తుంది. జూలై నెల సాయంత్రం పూట మనం ఫాస్టింగ్తో ప్రార్థన చేసుకుంటాం. చెయ్యాలి. కానీ ఆ ప్రార్థన కూడా ఫాస్టింగ్ పోయి ఫీస్టింగ్ అయిపోతుంది. 4 రకాలు 5 రకాలు పెడితే ఏం చేస్తారు? ఇంకా ఫాస్టింగ్ పోయి ఫీస్టింగ్ అయిపోద్ది. సరే, కొన్ని దినములు సరే, జూలై వరకు వెయిట్ చేసే సమయం ఉండకపోవచ్చు కొంతమందికి. అది ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. అర్థమైందా? జూలై వరకు వెయిట్ చేసే సమయం కూడా ఉండకపోవచ్చు. ప్రియులారా, ప్రార్థన చేయాలి. ఎవరికైనా శ్రమ సంభవించినా, చదవండి, చెప్పండి ఆ మాట అందరు చెప్పండి నోటితో. ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్, వాట్ ఎన్ ఎగ్జార్టేషన్, వాట్ ఎన్ ఎంకరేజ్మెంట్, వాట్ ఏ వే అవుట్. అర్థమైందా? తప్పించుకొని మార్గము ఏంటా? తప్పించుకొని మార్గం ఈ లోకంలో ఏ శోధనైనా సరే జీవితం అంతా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రార్థన చేయవాలని. అంతే చాలు. సింపుల్ సొల్యూషన్. ఆయన సన్నిధికి రావాలంతే. ఆయన సన్నిధికి వచ్చి నన్ను వెదికి, ఏమనుంది? నన్ను వెదికి. కాబట్టి నెహెమియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. ఏమండి, ఇట్లాంటి పోస్టులో ఉండి దుఃఖంతో ఉంటే ఊరుకోరు, తెలుసా మీకు సంగతే? రాజుగారు ఊరుకోడు, ఊస్టింగ్ ఇస్తాడు. ఏం చేస్తాడు? ఎందుకని? ఓరి నిష్ఠ దరిద్రుడా, నువ్వే ఏడుపు మొఖం పెట్టుకొని నుంచోడానికి కాదు ఈ పోస్ట్ ఇచ్చింది, నువ్వు ఆనందంగా ఉండి నన్ను ఆనందంగా ఉంచాలి, అవునా కదా? కానీ నెహెమియా ఏం చేస్తున్నాడు? దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా. సరే, 6వ వచనం మధ్యలో చదివేసేయండి. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. మా రాజకీయ నాయకుల పాపాలు మేము ఒప్పుకుంటున్నాం. మా ప్రధానమంత్రి పాపం మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా మంత్రుల పాపాలు మేము ఒప్పుకుంటున్నాం, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము ప్రభువా, పాపం చేశామయ్యా నీ సన్నిధిలో, అందుకనే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందయ్యా. అందుకనే ఈ 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యానికి మమ్మల్ని తోలేశారు ప్రభువా. మమ్మల్ని క్షమించండి, మా పాపాలు, నా ప్రజల పాపాలు, నా పాపాలు, నా పూర్వీకుల పాపాలు క్షమించమని అడుగుతున్నాడు. ప్రియులారా, అర్థమైందా? ఎజ్రా ఎట్లా ప్రార్థన చేశాడు? 10వ అధ్యాయము ఎజ్రా, ముందు పేజీలోకి వెళ్ళండి. మొదటి వచనం చదివితే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేశాను. బాబోయ్, చూసారండి? పాపం ఒప్పుకొని ప్రార్థన చేశాను. చూసారా? నెహెమియా 9వ అధ్యాయంలోకి రండి. నెహెమియా 9వ అధ్యాయంలోకి రండి. 3వ వచనం చదవండి. 3వ వచనం. ఒక జాము సేపు
తాము ఉన్న చోటనే నిలవబడి తమ దేవుడని యెహోవా ధర్మశాస్త్రమును చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచూ వచ్చిరి. ఒక జాము అంటే కనీసం 3 గంటలు. ఎంతండి? 3 గంటలు. ఇప్పుడు 3 గంటలు వాక్యం ధ్యానించుకొని 3 గంటలు ప్రార్థన చేయాలంటే మీరు అందరు ఉంటారా? చెప్పండి. ఫరార్ అవసరతలు ఉంటే ఉన్నాయి, కానీ ముందు మాత్రం తొందరగా వెళ్ళిపోయి. ప్రియులారా, కొంతమంది వద్దంటే మందిరానికి వస్తున్నారు, వద్దన్నా వస్తున్నారు. ఈ ఎండల్లో వద్దులేమ్మా అని అన్నా సరే మందిరంలో రావటానికి ఇష్టపడుతున్నారు. నిన్న నేను ఎవరు రారులే మెసేజ్ పెట్టాను, మందిరంలో జరగదులే ఆన్లైన్లో జరుగుతుందంటే మళ్ళీ మామూలుగానే అందరు వచ్చేసారు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ప్రభువుకే మీరు అనుకోవచ్చు ఏసీ కోసం వచ్చారు. తప్పు, అట్లా అనకూడదండి, ఎప్పుడు అనకూడదు. తప్పు. అసలు హృదయంలో కూడా అట్లాంటి తలంపే రాకూడదు. అది పాపం. దేవుని బిడ్డలనట్లే ఎప్పుడు అనుకోకూడదు. అంటే మీ హృదయంలో అట్లాంటి తలంపు వస్తుందేమోనని. అర్థమైందా? అట్లా ఎప్పుడు అనకూడదు దేవుని బిడ్డల్ని మనం. కానీ దేవుని సన్నిధిలో నేను రావచ్చు, నేను ఏసీలోనే కూర్చోవచ్చు. కానీ నా భయం వెళ్ళేటప్పుడు 3 గంటలకు బయటికి వెళ్ళటానికి నాకు భయం వేసేసి నేను రాలేదు. అర్థమైందా మీకు? మరి వాళ్ళు కూడా వెళ్ళాలిగా, ఇళ్ళకే నడిచి వెళ్ళాలి. వాళ్ళు నన్ను ఎవరో ఒకళ్ళు బండి మీద తిప్పుతారు. నేను సేఫే. కానీ ప్రియులారా, ఏమైందంటే అక్కడ 3 గంటలు హాఫ్ నైట్ ప్రేయర్ను కూడా మరి మనం చేసుకోవట్లా. నన్ను క్షమించండి, ఇది నా పాపము, నా పాపమే. హాఫ్ నైట్ ప్రేయర్ చేసుకోవట్లా, మనం విజ్ఞాపన చేయట్లా. కొంతమందికి ఆన్లైన్లకి అలవాటు అయిపోయారు. ఇక పర్లేదులే అన్న, ఆన్లైన్లో కనెక్ట్ అయినా పర్లేదులే, ఇక ఏం అంటలేదులే అనుకుంటున్నారు. అట్లాగా తీసుకోకూడదు, అడ్వాంటేజ్ తీసుకోకూడదు. 3 గంటలు ఏం చేశారు? ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడని యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. చూసారా? ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరిగా ఎన్నో విషయాలు ఉన్నాయి. దానియేలు 9 కూడా చదవండి. దానియేలు 9. దానియేలు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో దానియేలు కూడా దయచేసి 9వ అధ్యాయము 3వ వచనం నుంచి దయచేసి చదవండి. అంతట నేను ఎవరి దానియేలు? దానియేలు ఎవరండి? దానియేలు ముఖ్యుడు. ఏంటండి? 6వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. 6:2లో దానియేలు ఎవరో? వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అసలు ప్రపంచ చక్రవర్తి దర్యావేషు రాజు దగ్గర ప్రధానమైన మంత్రి, ముఖ్యుడు. ఈ ముఖ్యుడు ఏం చేస్తున్నాడు? 3వ వచనంలో, అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరం చేసుకుంటుని. ప్రియులారా, ఏమండి, సేవకుడే ఎప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించాలా? మీరు సేవకుడిని ప్రోత్సహించాలా? అది కూడా అవసరమా కదా? అన్నా ప్రార్థన చేద్దామన్నా, ఉపవాస ప్రార్థన చేద్దామన్నా, ఒక పూట చేద్దామన్నా, ఒక రోజు చేద్దామన్నా, ఇదిగో ఈ సమస్యల కోసం చేద్దామన్నా, మీరంటే నాకు ఎంత బలం వస్తుంది, అవునా కదా? ఒక పూట చేద్దామమ్మా ఎప్పుడైనా అంటున్నారా మీరు? అసలు ఎప్పుడైనా అంటున్నారా? అనం. ఒక పూట చేద్దాం బ్రదర్ అనండి, నాకు ఎంత ప్రాణం లెగిసొస్తుంది తెలుసా? 10 మంది అక్కర్లా, నాకు 20 మంది అక్కర్లా, 100 మంది అక్కర్లా, 3 చాలు. రండి, ఒక్క పూట ఉపవాసం చేసి ప్రార్థన చేద్దాం. మీ కొరకు నేను, నా కొరకు మీరు, ఇంకా సంఘం కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. దేశం కొరకు ప్రార్థన చేద్దాం. అర్థమైందా? ఎక్కడ ఎవరైనా ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న దానియేలు గోనె పట్టగట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటేనే. ఇది కూడా ముఖ్యమే మనకి. ఏంటిది? మనస్సు ముందు నిబ్బరం చేసుకోవాలి.
అసలు ముందు మనకి విరోధం ఎవరో తెలుసా? మన మనస్సే. నా ప్రాణమా నువ్వు చేయలేవులే, నా ప్రాణమా నువ్వు వెళ్ళలేవులే, నా ప్రాణమా నువ్వు కూర్చోలేవులే, నా ప్రాణమా నువ్వు ప్రార్థన చేయలేవులే అని వెనక నుంచి గోల పెట్టేది ఎవరో? మన మనసే. కాబట్టి దానియేలు ఏమంటున్నాడు? అందుకనే దావీదు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ప్రాణానికి బుద్ధి చెప్పే ఎక్సర్సైజ్ లేతే అథారిటీ లేకపోతే ఆ యోగ్యత దావీదుకి దానియేలుకి ఉన్నాయి, మనకు లేవు. మన ప్రాణాలని మన మనస్సుల్ని నిలుపుకోవాలంట. నిబ్బరం చేసుకుంటుని చదవండి. నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనినది ఏమనగా, ప్రభువా, మనం మామూలుగా ప్రభు అని చదువుతాం కానీ ఆ రోజు దుఃఖంతో ఏడుపుతో ఉపవాసంతో ప్రభువా అంటే మామూలుగానా? ఎట్లాగా ప్రభు? ఆ తర్వాత ఎట్లా అంటాడు? 19వ వచనం చదవండి. ప్రభువా, మీరు మామూలుగా చదివేయకూడదు దాన్ని. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయొద్దు. అర్థమైందా మీకు? ఎట్లాగా? ఊరకనే వస్తాయి ఆ మాటలు, ఊరకనే రావు. కడుపు నిండా తిన్నవాళ్ళకి వస్తాయి ఆ మాటలు, రావు. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవే చిత్తగించుము. ఎంత ఎట్లాగా మొర్ర పెడుతున్నాడు. తర్వాత ప్రభువా మహాత్మ్యము కలిగిన భీకరుడు ఒక దేవా, 4వ వచనం, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా. దేవుని యొక్క నిబంధనలు ప్రియులారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ద్వారా చేసిన నిబంధనల్ని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు, యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఒప్పుకుంటామో మనం అసలు ఈ మాట? అంటే మళ్ళీ వచ్చేవారం చర్చికి రారు. అంటే పాపులారా, దుష్టులారా అన్నాం అనుకోండి, ఎవరు అనక్కల, మనమే అనుకోవాలి. మనల్ని ఏమని అనాలి? ప్రభువా పాపులము దుష్టులమునై చెడుతనమనందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారముందిన వారము. మేము ఏమండి నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా. తలగా ఉండవలసిన వాళ్ళం ఎక్కడికి వెళ్ళాం? తోక పరిస్థితిలోకి వెళ్ళాం. ఇది సిగ్గు, ముఖ వికారం, మాకు అవమానం. మాకే కాదు నీకే అవమానం. నువ్వు ఇచ్చువాడుగా ఉంటావు కానీ పుచ్చుకొనివాడుగా ఉండవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అక్కడ ఆశీర్వాదాలు 14 వచనాలు. ఎన్ని ఆశీర్వాదాలండి! వాటన్నిటిలో నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండు. నేను తలగా చేస్తాను కానీ తోకగా. ఇప్పుడు ఏమైంది ఇలా గతి చెప్పండి? అరే రే రే రే, బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉంటున్నారు. ముఖ వికారమునొందిన వారము. ఎవరు? ముఖ వికారమునొందిన వారము. మేము నీ మీద ప్రియులారా, ఎవరు చెప్పక్కర్లా పాపాలు ఒప్పుకోవడానికి. పాపాలు ఒప్పుకోవాలి మనం, పాపాలు ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను దర్శించు. మన పాపాలు ఒప్పుకోవాలి, మన కుటుంబ పాపాలు, మన పిల్లల పాపాలు, మన బంధువుల పాపాలు, మన దేశ పాపాలు ఒప్పుకోవాలి. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. ప్రభువా నీలో అన్యాయం లేదయ్యా, నువ్వు న్యాయవంతుడు అయ్యా. మమ్మల్ని ఏం చేశావు? తరిమావు. మమ్మల్ని సకల దేశాలకు తరిమావు. పొరపాటు నీది కాదయ్యా, మాది. ఎందుకు? మేము నీ మీద తిరుగుబాటు చేశాం కాబట్టి మమ్మల్ని నీవు తరిమావయ్యా. ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి దేవుని సన్నిధిలో. యెరూషలేములోను యోదయ దేశంలో నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది ప్రభువా, సిగ్గే తగి ఉన్నది ప్రభువా.
ముఖ వికారము నొందిన వారము ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోపినట్లుగా సిగ్గే తగి ఉన్నది ప్రభువా. ఒప్పుకుంటున్నాడు తన పాపాలు నిజానికి తానెంతో నీతిమంతుడిగా ఉన్నాడు, తానెంతో యథార్థవంతుడిగా ఉన్నాడు. ఏ లోపమైనను తప్పైనను, ఆ మాట చదవండి 6వ అధ్యాయంలో ఎంత చక్కటి మాట దానియేలు గురించి చెప్పబడిందండి. చదవండి 6వ అధ్యాయంలో 4వ వచనం చివరిలో 4వ వచనంలో దానియేలులో చదవండి. నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారే. మరి ఆయన ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల పాపాలు మన మీద వేసుకోవటం, ఇతరుల పాపాలు దేశ పాపాలు మన మీద వేసుకోవడం, విమర్శించడం చాలా సులభం కదండి. ఆడిట్లాగా ఈడిట్లాగా, ఆ మంత్రి ఇట్లాగా, ఈ మంత్రి ఇట్లాగా. ఒక్కసారి ఇలా కుర్చీలో కూర్చుంటే అర్థం అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ కుర్చీ అయినా, చీఫ్ మినిస్టర్ కుర్చీ అయినా. నా చింత అంతా తమిళనాడు చీఫ్ మినిస్టర్ మీదే ఉంది. పాపం ఎంత మెజారిటీతో వచ్చాడో మరి. నిజంగానే ఛాలెంజ్ ఇప్పుడు. యవనస్తుడు, కుర్రవాడు, అవునా కదా. మరి ఆయనకి ఎన్ని సలహాలు కావాలి, ఎంత. అప్పుడు ప్రార్థన చేస్తున్నా ఆయనకు, ప్రభువా కాస్త జ్ఞానం ఇచ్చి మరి సలహాదారులు కావాలిగా, అవునా కదా. ఈ రోజుల్లో సలహాలు అడిగితే వాళ్ళు మరి ఇస్తారా? అడ్వాంటేజ్ తీసుకుంటారు. అయినప్పటికీ దేవుడి కృప ఉంటుందిలేండి చెప్తున్నా. అసలు అట్లాగా చిన్న బాధ్యతలు కాదవి. దేవుడు కూర్చోబెట్టిన వారి బాధ్యతలు. వాడు వీడు అనుకుంటా మనం విమర్శించకూడదు, లేకపోతే వాళ్ళనే పేర్లు పెట్టకూడదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అధికారుల నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, విజ్ఞాపనలు చేయాలంట, అవునా కదా. యాచనలు చేయాలని కృతజ్ఞతాస్తుతులు కూడా వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం స్తుతించాలి. అర్థమైందా మీకు? మనము 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 లోకస్తుల్లాగా ఉండకూడదు ప్రియులారా. అట్లాంటి దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మేము 9వ వచనం, మేము మా దేవుడని యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడు. ఒక్క మాట చదువుదామా? ఆయన దేవుడు ఎంత నాకైతే బైబిల్ గ్రంథం అంతట్లో నాకు మతిపోయే ఒక సందర్భం 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ వచనంలోకి రండి, 33వ అధ్యాయంలోకి రండి దయచేసి. 2వ దినవృత్తాంతం ఇంక చాలా విషయాలు ఉన్నాయి కానీ మరి మనం ముగించి ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయంలోకి రండి, 33వ అధ్యాయంలోకి రండి. దాంట్లో ఒక్క మాట చదువుదాం. 10వ వచనం నుంచి చదవండి ఒకసారి దయచేసి. అందరూ తీశారా అందరూ? యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. ఎవరి? మనష్షే, హిజ్కియా వాళ్ళ కుమారుడు. చెప్పండి ఎవరు? చెప్పండి గట్టిగా. హిజ్కియా ఎంత గొప్ప భక్తుడు, అవునా కదా. పండిత పుత్ర చెప్పండి, పరమసుంట అన్నట్లుగా ఈయన ఏమేం చేశాడు? నిజంగా నేను అనుకుంటాను ఎప్పుడు, ఈ మనషే అనే పిల్లవాడు పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేసి ప్రార్థన చేసింది ఎవరు చెప్పండి? మనకెందుకులేను. ఆ కాలంలో ఉన్న ప్రవక్త ఎవరైనా? యెషయా. చెప్పండి, యెషయా ప్రవక్త. పిల్లోడు ఉయ్యాల్లో కేరమని ఎడుతుంటే చేతిలో తీసుకొని ప్రార్థన చేసి ఉయ్యాల్లేసి పేరు పెట్టి ప్రార్థన చేసిన ప్రవక్త. మీకు తెలుసా? అదే మనుష్యే ప్రవక్తని యెషయాని 2 ముక్కలుగా కోపించాడు. రంపంతో 2 ముక్కలుగా కోపించాడు. ఊహించగలరా అసలు? ఎన్నెన్ని చేశాడో మీరు 33వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. అయితే పైన ఎన్ని చాలా ఉన్నాయి.
దేవాలయ తలుపులు మూసేసి విగ్రహాలను తీసుకొచ్చి పెట్టి బలులు ఇవ్వటం, పిల్లల్ని బలులు ఇవ్వటం కూడా చేశాడు. ఎన్నెన్ని ప్రియులారా, బాబోయ్ దేవునికి ఎంత కోపం పుట్టించాడో. 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయం తర్వాత చదువుకోండి. నిరపరాధుల రక్తంతో యెరూషలేము వీధుల్ని నింపేశాడంట. ఎవరిని చంపాడు? నిరపరాధుల రక్తం. నిరపరాధుల రక్తం యెరూషలేము నింపేశాడు. ఇక్కడికి రండి, 10వ వచనం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను. ప్రియులారా, మన హృదయ కాఠిన్యం ఎంత ఉంటుందంటే మనం దేవుని మాట వినం. దేవుని మాట వినం. ఇదేలా పిచ్చోడు అరుచుకుంటున్నాళ్ళని. దేవుని మాటను తీసుకో. వాక్యంలో దేవుని మాటను తీసుకో. ఎవరైనా హెచ్చరిస్తే దేవుని మాటను తీసుకో. వాళ్ళ మీద తిరగబడతాం మళ్ళీ. నాకు రోడ్డు మీద వెళ్తుంటే టాప్ అని ఎదురు ఒక రాయి తగిలింది అనుకోండి, దేవుడు నాకు అలవాటు, ప్రభువా నీకు స్తోత్రాలు. ముందేం చెప్పాలి? ప్రభువా ఇది నాకు బుద్ధి చెప్పావు, నా మనస్సు నా తలంపులు ఎటో పోతున్నాయి కాబట్టి ఒక్క దెబ్బ కొట్టావయ్యా, నీకు వందనాలయ్యా. ఆ రాయిని తిట్టుకొని నీకు ఉపయోగం ఉంది? ఆ రాయికి శాపాలు పెట్టి ఈ రాయి ఎవడో తీయలేదు ఇక్కడి నుంచి, ఆడు వీడు నీకు చివరికి గవర్నమెంట్ అంట. ఏంటి గవర్నమెంట్ కాదనేది నిన్ను నువ్వు అనుకోవాలి ముందు. నిజం. నేను చేసే చెప్తున్నా, నేను ఏదో గొప్ప చేస్తున్నాను చెప్పట్లేదు. ప్రభు నాకు నేర్పించింది. చెవి ఒగ్గకపోయిరి. ఏం చేశారంట దేవుడు? యెహోవా మనష్షేకును చదువు అతని జనులకును వర్తమానములు పంపినను. ఎన్ని వర్తమానాలు పంపుతున్నాడు దేవుడు నీకు, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నాడు దేవుడు నీకు. వారు చెవి ఒగ్గకపోయిరి. కాబట్టి ఇక వర్తమానాలన్నీ వినకపోతే, కాబట్టి అంటే ఏంటిగా అల్టిమేట్గా యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకే రవి. చూసారా దేవుని యొక్క సార్వభౌమాధికారం. శత్రువుల అధిపతులను కూడా ఆయన చేతిలో కంట్రోల్ చేయగలిగిన దేవుడు. మన జీవితాల్లో ఏ పరిస్థితిని ఆయన కంట్రోల్ చేయగలిగిన శక్తి ఆయన చేతిలో. ఇప్పుడు ఏం చేశాడు? అధిపతులను వదిలాడంట. ఏంటి? కుక్కలు వదిలినట్లు ఏంటి? కుక్కలు వదిలినట్లు అధిపతులను వదిలాడు దేవుడు. రప్పించను. ఏంటంట? ఈ నేను చాలా తెలివైనోడిని, ఎవరు నా మీదకి రాలేళ్లే, నాకు బంకర్ హౌస్లు ఉన్నాయి. ఏమనుకుంటాడు? బంకర్ హౌస్లు, సొరంగాలు ఉన్నాయి, నాకు ఏం పర్లా, ఎవరు టైటాన్ వాడ చేసినోడు అన్నాడంటే దేవుడు కూడా దీన్ని ముంచలేరు అన్నాడంట. వాడికి గర్వం ఎంత వచ్చిందో చూడండి. దేవుడు కూడా నా వాడనే ముంచలేడు అనుకున్నాడు, దేవుడే ముంచి చూపించాడు. దేవుడితో పెట్టుకుంటావా చెప్పండి? దేవుడితో గర్వము నాశనమునకు ముందు గర్వము నడుచును, గర్వపు మాటలు మీ నోట రానియకుడని నెబుకద్నెజరు హెచ్చరిక చేశాడు మనందరికీ. గర్వంతో ఎన్ని ప్రయత్నాలు చేశాడో ప్రియులారా. మనుష్యే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో, ఇంగ్లీష్లో చదవండి, బౌండ్ హిమ్ విత్ చైన్స్. అక్కడ చూసారా? అండ్ ఫెటర్స్. ఎత్తడి గొలుసులును ఇనప హుక్ అంటారు. ఏంటది? ముక్కులో గాలం వేసి, చేపకేసినట్లు ముక్కులోంచి గాలం వేసి ఎత్తడి గొలుసులు చుట్టి రథం వెనక్కి ఈడ్చుకుపోయారు. ఎవరి కొడుకు? హిజ్కియా కొడుకు. ఎంత ఘనంగా! హిజ్కియాకి డబల్ సేవ చేయవలసినోడు, డబల్ ఘనతను పొందవలసినోడు, ప్రపంచంలో ఒక మంచి సాక్షిగా ఉండవలసినోడు, రెటమతంతో కావాలని చేసి అన్నీ. దేవుడేముంది? దేవుని మందిరం ఏముంది? ప్రవక్తలు ఏముంది? మన శక్తి ముందు ఎవడో నిలవడు అన్నట్లుగా గర్వంతో నటించి ఏం చేశాడు ఇప్పుడు? ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? గొలుసులతో బంధించి
అతన్ని బబులోనికి తీసుకొని పోయిరి. ఇక్కడ ఇది చదవండి. ఇప్పుడు మనం చేయవలసిన పని, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను, ఎవరు చెప్పారు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయవాలనని? యాకోబు చెప్పాడు ఆయనకి. చెప్పండి, హిజ్కియా చెప్పాడా? ఏమో చెప్పుంటాడు మీరు చెప్పినట్లు. చిన్నప్పుడు వాళ్ళ డాడీ ఏదో కొన్ని పాఠాలు నేర్పించుంటాడుగా, వినేంత కాలం అన్నా, వినే వయసులోనన్నా. చెప్పండి, అవే వరాలు. నిజంగా వినే వయసులో నేర్చుకున్న ఆత్మీయ పాఠాలే వరాలు. లేకపోతే ప్రవక్త ఏమన్నా చెప్పినప్పుడు విన్నాడేమో, ఇప్పుడు గుర్తొచ్చాడు. ఎవరో తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు గుర్తొచ్చాడు తండ్రి? పందుల పొట్టు ముందు కనపడుతుంటే అప్పుడు మైండ్ సరిగ్గా సెట్ అయింది. అరే రే రే, ఎందుకు ఆ స్థితికి వెళ్ళటం మనం మన జీవితాల్లో? రండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు, చదవండి ఈ మాట, చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో అసలు ఇట్లాంటి మనిషిని ఎవరైనా క్షమిస్తారండి? ఎవరైనా క్షమిస్తారా? 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం తీయండి. 24. అక్కడ ఒక దేవుడే ఒక మాట అన్నాడు. అసలు దేవుడే ఒక మాట అన్నాడు. 4వ వచనం చదవండి. 4వ వచనం అందరు తీయండి, చదవండి. 2వ రాజులు 24వ అధ్యాయము 4వ వచనం తీశారు అందరూ? తీయని వాళ్ళు అక్కడ చూడండి. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున, ఆ మాట చదవండి, అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయిన. మళ్ళీ చదవండి, అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయిన. మళ్ళీ, అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయిన. ఇప్పుడు మొర్ర పెడుతున్నాడు. మరి క్షమించాలా వద్దా? చెప్పండి. దేవుని వాక్యం ఆయనకి మనస్సే లేదంట, అసలు క్షమించాలనే మనస్సే లేదంట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? శ్రమలో ఉన్నప్పుడు, చదవండి అందరూ, 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకోవడం కాదు, బహుగా తగ్గించుకొని, ఇంకా అయ్యా నువ్వు రాజు కాదు, పాడు కాదు, పక్కన పెట్టవయ్యా అంటాడు. నువ్వు రాజుగారు కదంటే నేను రాజునా? దిక్కుమాలినోడిని, దరిద్రుడను. ఏమంటాడు ఇప్పుడు? బహుగా తగ్గించుకొని ఆయనకు బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, 13వ వచనం చదువు. ఆయన అతని విన్నపములను ఆలకించి, బాబోయ్, 2 చేతులు పెట్టి ఎంత నమస్కారం చేయాలి, సాగిలపడి ఆరాధించాలి. ఎవరిని? దేవుణ్ణి. ఎట్లాంటోడిని క్షమించటం బాబోయ్! ఆ దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుంటే మన జీవితం అంతా ఆయనకి దాసోహమే. ఏంటి? మన జీవితం అంతా క్షమించి ఆలకించి యెరూషలేమునకు, అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చి, మళ్ళీ రాజ్యం ఇచ్చి రాజుగా చేసి, అప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడనే మనిషే బాబోయ్. చూసారా? కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చి, ఒకటి కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనకి సమయం లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. ప్రియులారా, ఏం చేయాలి మనం ఇప్పుడు? దేవుని బిడ్డలుగా యాజకుల పనేంటి? ఎందుకు యాజకులుగా చేసావని? ఆరాధించడానికా? పెదవులతో ఆరాధించడానికా యాజకులుగా చేసావు? మరి యాజకులుగా చేస్తే యాజకుడి పని చేయాలిగా. ఏంటి యాజకుడి పని ఇప్పుడు చెప్పండి? అది ప్రజల పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రజల పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ వాళ్ళ కోసం విజ్ఞాపన చేయవలసిన పని ఈ యాజకులకి దేవుడిచ్చాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి.